వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి గారు ఉన్నారు. హరీష్ రెడ్డి గారు ఈరోజు కేటీఆర్ గారి పైన అంటే మాగంటి సునీత గారు ఫస్ట్ డే కార్యకర్తల్ని చూసి భావోద్వేగానికి గురైన సిచ్యువేషన్ ని మంత్రులు అవమానించడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ మొదటి భార్య రెండో భార్య అని ఇష్యూ తీసుకురావడం అనేది జరిగింది. ఈరోజు మళ్ళీ వాళ్ళ యొక్క తల్లి గారు కావచ్చు, మొదటి భార్య కావచ్చు, మళ్ళీ కేటీఆర్ పైన అలాగే వారి పైన మళ్ళీ కొన్ని కామెంట్స్ చేయడం అనేది జరిగింది. ఇది ఎన్నికల సమయంలో కావాలని చేసినటువంటి స్టంటా లేకపోతే నిజం అనుకోవచ్చు? ఇది బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నీచ సంస్కృతికి నిదర్శనం. ఎందుకంటే రాజకీయాల్లాగా చేయాలి. కుటుంబ సభ్యులతో ఆరోపణలు చేయించడము. దివంగత ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు ఎంతటి సేవా గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఎన్ని ప్రాంతాలలో ఎందరు మందికి, ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి, ఎందరు లక్షల మందికి టచ్ అవ్వకుండా సేవలు చేసినారో అది అందరికీ తెలుసు ప్రజలకి ఇక్కడ. మరి అటువంటి మనిషిపై, గొప్ప మనిషిపై వారు లేని సమయంలో ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల్ని లోబర్చుకొని ఇష్టం వచ్చినట్టు మరి రాజకీయ విమర్శలు చేయించడం అనేది కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనం. అది అంటే దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని అట్లా చెప్తారు, ఫ్యామిలీ ఇష్యూలు అనుకోవచ్చు కదా. బరాబర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకే మధ్య ఈ పోటీ నడుస్తుంది. ఖచ్చితంగా ఇది రాజకీయ విమర్శలే తప్ప ఇది కుటుంబ సమస్యలు కాదు. మరొక విషయం ఏంటంటే వారి తల్లిగారు ఏం మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు చేసిండ్రు అంటారు. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యుల విషయాల్లోకి తలదూర్చారు. కేటీఆర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు. కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. వారి మీద అలిగేషన్స్ చేయడం అనేది ఒక నీచ సంస్కృతి. అది అటువంటివి చేయొద్దు. కుటుంబ సభ్యుల్ని రాజకీయాల్లోకి లాగొద్దు. కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే పక్కన వేరే సెపరేట్ గా మాట్లాడుకొని తీర్చిదిద్దుకోవాలి వాటి. ఓకే, ఇది కరెక్ట్. ఇంకో 4-5 రోజులు అయితే ఎన్నికలు. ఇలాంటి సమయంలో ఇలాంటి రూమర్స్ రావడంతో ప్రజలు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు అనుకోవచ్చు? ప్రజలు ఇంత లేట్ వరకు నిర్ణయించుకోరని చెప్పేసి నేను అనుకోను. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఉన్నటువంటి ఇమేజ్ ఏంది, కాంగ్రెస్ అభ్యర్థి చేస్తున్నటువంటి అరాచకాలు ఏంది, ఇక్కడ బెదిరింపులు ఏంది, లోబర్చుకోవడాలు ఏంది, హైడ్రాన్ పంపిస్తాము, బుల్డోజర్లు పంపిస్తామని నిన్న ఒక మా మైనారిటీ నాయకుడిని వాళ్ళు లోబర్చుకున్నారు. ఇటువంటి ఎత్తుగడలకు ప్రజలు తల వంచరు. ఖచ్చితంగా కూడా పార్టీ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు మంచి మెజారిటీతో మాగంటి గోపీనాథ్ గారి పేరు నిలబెట్టేలాగా మాగంటి గోపీనాథ్ గారి కంటే డబుల్ మెజారిటీతో గెలుస్తారని మాకు ఆశ ఉంది. అయితే నిన్న కాంగ్రెస్ అభ్యర్థి చూసుకుంటే నేను లోకలు, నేను మీ తమ్ముళ్ళంటోని అన్నలాంటోని, మీరు డెఫినెట్గా నా మీద విమర్శలు చేస్తున్నారు, ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పేసి వాళ్ళు పిలుపునివ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఇష్యూలు లాంటివి ఏమన్నా వస్తాయా? హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు 80% ఓటర్స్ నాన్ లోకలే ఉంటారండి. జిల్లాల్లోంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వ్యక్తులే ఉంటారు. ఎవరు లోకల్ నాన్ లోకల్ అనే సమస్య లేదు ఇక్కడ. ఇటువంటి డివిజన్ టాక్టిక్స్ తీసుకొచ్చి డైవర్షన్ టాక్టిక్స్ తోని ప్రజల మనోభావాలను దెబ్బతీస్తామని అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ వారొక్కరే లోకల్ కాదు, ప్రతి ఒక్కరు లోకలే. 10 ఏళ్ళు పైబడి ఎవరున్నా కానీ వాళ్ళు లోకలే అవుతారు. అట్లా అనుకుంటే మాగంటి గోపీనాథ్ గారు సుమారు 40-45 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు. వారు లోకల్ కాకుండా పోతారా? ఎందుకు ఈ వితండవాదాలన్నీ? మీరు ప్రజలకు ఏం చేస్తారు? మీరు ఇచ్చినటువంటి 6 హామీలపై చర్చ పెట్టండి. వాటి గురించి ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి వాటిని డైవర్ట్ చేయడానికి ఇలా ఈ లోకల్ నాన్ లోకల్ అని రౌడీజం అని ఇదని అన్ని పైకి తీసుకొస్తారు వాళ్ళు. ఓకే, అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మాకే అవకాశం ఉంటుంది కావాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్రలు. భారతీయ జనతా పార్టీకి అసలు ఇక్కడ డిపాజిట్లు కూడా రావు. పోయినసారి రాలేదు, అంతకుముందు ఎన్నడూ రాలేదు. పోయినసారి వచ్చిన 24-25 వేల ఓట్లు, ఈసారి దాంట్లో కూడా ఒక 10-15 వేల ఓట్లు వాళ్ళకి రావు. 10,000 దాటవు వాళ్ళకి. మీరు చూడండి ఎలక్షన్ రిజల్ట్ రోజున భారతీయ జనతా పార్టీని ఎవరు కూడా ఇక్కడ సీరియస్ తీసుకోరు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కేటీఆర్ చేసింది ఏం లేదు. కేటీఆర్ ఒకవేళ కనిపిస్తే చెట్టు కట్టేసి కొట్టండి అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. 10 సంవత్సరాలు ఆయన ఐటీ మినిస్టర్ ప్లస్ మున్సిపల్ శాఖ మంత్రి ఉండి చేసింది ఏం లేదని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే పల్లెలలో తిరిగే తుపాకి రాముడు గుర్తొస్తున్నాడు. అన్ని అచ్చు తుపాకి రామని మాటలన్నీ. కొట్టుమంటాడు, జుట్టు బీక్మంటాడు, ఏదో తొండలంటాడు, అన్ని వేస్ట్ ముచ్చట్లు. 22 నెలల కాలం నీకు సరిపోదా? 22 నెలల కాలంలో 2,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి నువ్వేం చేసినావు ఫస్ట్ అది చెప్పు. కేటీఆర్ గారు ఏం చేసిరో తెలంగాణ భవన్ వేదికగా నిన్న మంచి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వేల కోట్ల నిధులు ఇక్కడికి తీసుకొచ్చినాము. ద లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఇన్ హైదరాబాద్ ఎక్కడ ఉందంటే షేక్పేట్లో ఉంది. ఇలా 2.8 కిలోమీటర్లు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఎక్కడ ఉందంటే మా బోరబండలు ఉంది. ఇలా మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు ఇచ్చిర్రు. ఇలా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చిర్రు. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా పెన్షన్లు ఇచ్చిర్రు. 6,55,000 పెన్షన్లు రాష్ట్రం మొత్తం మీద ఇచ్చిర్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంటికి ఒక స్కీమ్ లబ్ధిదారుడు ఉంటాడు. ఇలా కేసీఆర్ గారి ఇవన్నీ చేయలేదని చెప్పేస్తే ఆయన మూర్ఖత్వం. అది ఆయన ఏం చేసిండు ఫస్ట్ 22 నెలల కాలంలో? అది అడగండి. అండ్ ఇంకోటనా, ఇప్పుడు ఎవరైనా అధికారంలో ఉంటే సరే అధికారంలో ఉన్నారు కదా, రేపు 4 పనులు ఏమైనా అయితే అని చెప్పేసి ఆశ ఎవరైనా పెట్టుకుంటారు. సో కొంతమంది జనాలు కూడా అధికారంలో ఉన్నారు కదా, వారికి అవకాశం ఇస్తే 3 సంవత్సరాలు ఏమన్నా డెవలప్ అవుతుందేమో అని. మరి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు వేయాలి? బరాబర్ మంచి పాయింట్ తెచ్చారు బ్రదర్.
ఇలా కంటోన్మెంట్ కూడా అట్లా అనుకొని అధికారంలో ఉన్నటువంటి పార్టీకే అభ్యర్థికే ఓటేయాలని గెలిపించారు. ఆ రోజు ఏం ప్రామిస్ చేసిండు ఆయన రేవంత్ రెడ్డి? 5-6 వేల కోట్ల నిధులు తీసుకొస్తున్నాం, జీవోలు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నాడు. ఎన్ని రోజులైంది మా కంటోన్మెంట్ ఎన్నికైపోయి? దాదాపు 15 నెలలు అవుతుంది. ఇయాల్టి దాకా కనీసం 40 రూపాయలు కూడా విడుదల చేయలేదు కంటోన్మెంట్ నియోజకవర్గానికి. 2 ఫ్లైఓవర్లు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేలని ఇయాల్టి దాకా అతిగతి లేదు, పర్మిషన్లు కూడా రాలేదు. మరి అక్కడ చేయలేనోడు ఇక్కడ చేస్తాడని చెప్పేసి మేము ఎట్లా అనుకోవాలి? అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎట్లా వెళ్తుంది రూపాయి? నాకు చెప్పొక మాట. అదే చెప్తున్నా, ఈ దేశంలో ముస్లింలకి బద్ధశత్రు అయినటువంటి బీజేపీ కూడా మాట్లాడలేదు ఇంతవరకు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు. ఇది కాంగ్రెస్ పార్టీ వల్లనే ముస్లింలకు ఇజ్జత్ అంట. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలకు ఇజ్జత్ లేదు, ఇంకేం లేదు అంటున్నాడు. అసలు ముస్లింల వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఇజ్జత్. ముస్లింలు ఈ దేశంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతికి బట్టబయలు కడుతుంది. ఇలా రాహుల్ గాంధీ అయినా, సోనియా గాంధీ అయినా, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా బతుకుతున్నారు అంటే ముస్లింలు కాబట్టి. అటువంటి మైనారిటీలను ఇట్లా కించపరచడము అది మూర్ఖత్వం. ఖచ్చితంగా మైనారిటీలు అందరూ ఇలా ఖచ్చితంగా రెడీగా ఉన్నారు. చెప్తున్నా, 1 సైడెడ్ ఓట్లు గుద్దుతారు రేపు వాళ్ళు. అది అర్థమైతే తను చేసినటువంటి అతిపెద్ద తప్పేందనేది. ఈ 5 రోజుల సమరం కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. ఈ కురుక్షేత్రంలో బీఆర్ఎస్ డెఫినెట్ గా గెలుస్తుంది. అభిమన్యుడు అవుతుందా లేకపోతే? 100% ఖచ్చితంగా గెలుస్తాము. నేను చెప్పినగా ఇందాకనే, మాగంటి గోపీనాథ్ గారి కంటే ఎక్కువ మెజారిటీతో మాగంటి సునీతక్క గారు విజయడంకా మోగిస్తారు ఇక్కడ. అండ్ ఫైనల్ అన్న, సర్వేలు చూసి ఈరోజు కేటీఆర్ కావచ్చు, మీరు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మేము గెలిచేసినాం, గెలుపు డిక్లేర్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే పగటి కళలు ఏమన్నా అంటున్నారా? ఇప్పుడు మేము పగటి కళలు అంటున్నామా లేదని నీకు తెలియాలి. ఎందుకంటే ఒక 15-20 రోజుల నుంచి మీరు కూడా మీడియా మిత్రులు ఇంక్లూడింగ్ మీరు కూడా ఇక్కడనే తిరుగుతున్నారు. మీరందరూ మా ముఖాలను చూస్తున్నారు కదా. మేము సర్వేలను చూస్తున్నామా, పబ్లిక్లో ఉన్నటువంటి మాటలను చూస్తున్నామా? పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతున్నాం కదా. ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వారే చెప్తున్నారు, అన్నా మీరు మా ఇంటికి కూడా రానవసరం లేదు, మేము బాజాబ్తా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాము, మా కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులన్నీ మా కళ్ళ ముందట ఉన్నాయి, మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఏ వీధిలో పోయినా కానీ మీకు మాగంటి గోపీనాథ్ గారి శిలాఫలకం కనిపిస్తుంది ఇక్కడ. మరి ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ఖచ్చితంగా కూడా ప్రజలు గుర్తుంచుకుంటారు కదా ఇవన్నీ. అందుకే ఖచ్చితంగా ఆ ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో, ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసం ఉందో, దాన్ని పట్టుకొని మేము గెలుస్తామనే నమ్మకంతో మేమున్నాం. నవంబర్ 14 మళ్ళీ మనం కలుసుకుందాం ఖచ్చితంగా. ఇక్కడ నేను ఇదే సెంటర్లో మాట్లాడదాం. రైట్. జై తెలంగాణ.